హాయ్ అండి. ఇప్పుడు వింటర్‌లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మనకే స్కిన్ ఉత్తుత్తికే డ్రై అయిపోయి పొడిబారిపోతూ ఉంటది కదండీ! దానివల్ల ఏంటంటే చర్మం మీద ర్యాషెస్ కింద అలా ఉందంటే మరి చిన్న పిల్లలకి కూడా ఉత్తుత్తికే ర్యాషెస్ అయ్యి వచ్చేస్తాయి కదండీ! అప్పుడే పుట్టిన పిల్లలకి, నెలల బేబీస్‌కి అది కూడా స్కిన్ అనేది ఉత్తినే డ్రై అయిపోతుంది. నేనైతే కొన్ని మీతో హోమ్ రెమెడీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వింటర్‌లో ఏంటోనండి పిల్లల స్కిన్ అనేది ఉత్తినే డ్రై అయిపోయి చిన్న చిన్న ర్యాషెస్ కింద బుగ్గలవి ఎర్రగా కందిపోవడం అలా జరుగుతది కదా! అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది నేను మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఈ వింటర్‌లో అయితే మనం ముందుగా బేబీస్ బాడీని ఎప్పుడూ మాయిశ్చరైజర్‌గా ఉంచాలి. మాయిశ్చరైజర్‌గా అంటే ఇప్పుడు ఎలా మాయిశ్చరైజర్‌గా ఉంచుతాం. ఎప్పుడు మార్నింగ్ ఒకసారి లోషన్ అప్లై చేస్తాం. ఈవినింగ్ ఒకసారి లోషన్ అప్లై చేస్తాం. అలా కాకుండా ఎవ్రీ 2 అవర్స్‌కి మనం లోషన్ అనేది అప్లై చేస్తే బేబీస్ బాడీ అనేది మాయిశ్చరైజింగ్‌గా ఉండి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటది. అంతేగాని మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత అప్లై చేసాము, మళ్ళీ ఈవినింగ్ అప్లై చేస్తున్నాం అంటే వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోయి ర్యాషెస్ కింద అది వచ్చేసి చిన్న చిన్న పింపుల్స్ కింద అయితే వచ్చేస్తాయి. సెకండ్ టిప్ వచ్చేసి మనము వాళ్ళకి ఈ లోషన్స్ అవి అప్లై చేస్తాం ఓకే. కానీ వాళ్ళ బాడీకి అనేది వెజిటబుల్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే స్కిన్ అనేది అస్సలు డ్రై అవ్వదండి. లైక్ బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె, మెయిన్‌గా కోకోనట్ ఆయిలు, నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే అస్సలు స్కిన్ అనేది డ్రై అవ్వదండి. సో, ఈ 2 ఆయిల్‌ని అయితే మీకు అవైలబుల్‌గా ఉంటే ప్రిఫర్ చేయండి లోషన్స్ కన్నా గానీ. లోషన్స్ అప్లై చేయండి. కాకపోతే స్నానం చేసే ముందు మాత్రం ఈ ఈ ఆయిల్స్‌తో మసాజ్ చేస్తే చాలా మంచిది. బాడీ అనేది మాయిశ్చరైజర్‌గా ఎప్పుడూ ఉంటది. నేను చెప్పాను కదండీ ఆయిల్స్ యూజ్ చేయమని. యూజ్ చేయడం వల్ల ఏంటంటే చర్మ సమస్యలనేవి రావు. స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్‌గా ఉంటది ఈ ఆయిల్. ఇప్పుడు మనం స్నానం చేయించిన వెంటనే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా! ఆ వాటర్ డ్రాప్స్ మీదే ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేశామనుకోండి బాడీని అలా అబ్జర్వ్ చేసి అలా ఉంచుతది. వెంటనే అసలు డ్రై అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బేబీస్‌కి వింటర్‌లో ఏంటంటే చల్లగా ఉంది కదా! బాగా వేడి నీళ్ళు ఏసేద్దాం అని చెప్పేసి బాగా వేడి నీళ్ళు ఏసేయమంటారు మన పెద్దవాళ్ళు. కానీ అలా వేడి నీళ్ళు ఏయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్రై అయిపోయి చిన్న చిన్న పెచ్చులు కింద అలా వచ్చేస్తదండి. ఇక్కడ చేతుల మీద అది చూడు ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తది. వాళ్ళకి స్కిన్ డ్రై అవుతుందా లేకపోతే నార్మల్‌గా ఉంటుందా అని. సో, మనం ఎప్పుడు కూడా బేబీస్‌కి లైట్ గోరువెచ్చని వాటర్‌తో స్నానం చేస్తే బావుంటది కానీ వేడి నీళ్ళు ఏసేయడం వల్ల కూడా స్కిన్ ఏంటంటే డ్రై అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బాతింగ్ చేయించిన తర్వాత ఏంటంటే ఏం చేస్తాము గట్టిగా రఫ్ టవల్ ఎట్టేసి తుడిచేస్తాం. అలా అస్సలు తుడవకూడదండి. జస్ట్ ఒక బేబీ స్మూత్ టవల్ తీసుకొని దాన్ని వాటర్ ఉన్న దగ్గర ఇలా అద్దితే సరిపోతుంది. ఆ వాటర్ అద్దిన తర్వాత వెంటనే మనము ఆయిల్‌తో అనేది మసాజ్ చేసుకొని లేదా లోషన్‌తో అయినా మసాజ్ చేసుకుంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంకేంటంటే ఈ వింటర్‌లో డైపర్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. డైపర్స్ కంటిన్యూగా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి గాలి ఎయకపోవడం వల్ల ఈ వింటర్‌లో ఉత్తినే డైపర్ ర్యాషెస్ అనేవి వచ్చేస్తాయి. డైపర్లు అసలు వాడడం మానేయండి. ఓన్లీ నైట్ టైమ్ ఏసుకుంటే మంచిది. డే టైమ్ అంతా మామూలుగా లూజ్ డ్రైయర్‌లేస్తే సరిపోతుంది. డైపర్లు ఓన్లీ నైట్ ఎయండి. ఒకవేళ డే టైమ్ యూజ్ చేసినట్లయితే ఎవ్రీ 3 అవర్స్‌కి ఒక డైపర్ అనేది యూజ్ చేసి వెంటనే మళ్ళీ ఇంకో డైపర్ చేంజ్ చేసినప్పుడు వేరే డైపర్ ఏసేయకుండా రిమూవ్ చేసేస్తాం కదండీ డైపర్‌కి. దానికి 15 మినిట్స్ గ్యాప్ అని ఉంచి అప్పుడు నెక్స్ట్ డైపర్ అనేది చేంజ్ చేయాలి. ఇలా మన ఇంట్లోనే మనమే హోమ్ రెమెడీస్ మనమే కొన్ని రూల్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మనము చూసుకోవచ్చు. అది కాకుండా ఇంకా ఏముంటాయంటే స్కిన్ డ్రై అవ్వకుండా పాలు మిగడ ఒకటి, పెరుగు కూడా అప్లై చేయొచ్చు. పెరుగు కూడా అప్లై చేసిన స్కిన్ అనేది మాయిశ్చరైజర్‌గా ఉంటాయి. కాకపోతే ఇవి కొంచెం జిడ్డుగా ఉంటాయి కాబట్టి స్నానం చేయించే ముందైతే ఇవి అప్లై చేసుకోవచ్చు. సో, ఇన్ని విధాలుగా మనమైతే బేబీ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చూడొచ్చండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.